హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో 3వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? అందుకే నందు, ఇప్పుడు ఇంకేమీ ఆలోచించకుండా పడుకో. రేపు హైదరాబాద్ వచ్చేయ్, మీ ఊర్లో ఉండొద్దు అంది సీమ. రేపిక్కడేం జరుగుతుందో నేను చూడాలి సీమ. స్పందన్ బావను నాన్నగారు పిలిపిస్తారేమో. ఆ టైంలో నేనిక్కడ ఉంటే కేసు పెట్టకుండా ఆపగలనేమో అంది. అక్కడ నువ్వు ఉండడం ఏ విధంగానూ మంచిది కాదు. నువ్వు ఎర్లీ మార్నింగ్ బస్కొచ్చేయ్. నువ్వు అలా రాలేదనుకో, నేనే మీ ఊరొచ్చేస్తాను అంది సీమ. వద్దు సీమ, నువ్వు రాకు, నేనొచ్చేస్తాను, రేపే వస్తాను అంది నందిత. గుడ్, పడుకో, ఇంకేం ఆలోచించకు. గుడ్ నైట్ అంది సీమ. గుడ్ నైట్ అంటూ ఫోన్ కట్ చేసి పడుకుంది నందిత. ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయ్యి నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్ళింది నందిత. స్పందన్ హైదరాబాద్ నుండి నల్గొండ వచ్చాడు. అతనికి అమెరికా వెళ్లడానికి వీసా వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. అమ్మా, నాకు అమెరికా వెళ్లడానికి వీసా వచ్చింది అని వాళ్ళ అమ్మతో చెప్పాడు. చాలా సంతోషం రా నాన్న, నిన్ను మీ మామయ్య రమ్మంటున్నాడు, ఒకసారి వెళ్ళిరా అంది కస్తూరమ్మ. నాకిప్పుడు వీలు కాదమ్మా, తర్వాత వెళ్తాను, కొంచెం పనులున్నాయి అన్నాడు స్పందన్. అది కాదురా స్పందన్, ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు నిన్ను పంపించమని. నీక్కూడా ఫోన్లు చేస్తున్నాడట, ఒకసారి వెళ్ళు. పాపం మావయ్య చాలా టెన్షన్లో ఉన్నాడురా అంది. టెన్షన్ ఎందుకమ్మా అన్నాడు స్పందన్. ఎందుకేంట్రా, నందిత దినకర్ని ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకుందో మనకు తెలుసు కదా. అలాంటి నందితపై ఆ శ్యాంగాడు నీకు పంపినట్టే దినకర్కి కూడా నందిత మీద చెడుగా రాసి పంపాడట. వాడికేం పోయే కాలమో. అందుకే నాగప్పను పిలిపించారు మీ మావయ్య. అప్పుడు నేనక్కడే ఉన్నాను. దినకర్కే కాదు, స్పందన్కి కూడా ఆ శ్యాంగాడు అలాగే రాసి పంపాడు అని మావయ్యతో చెప్పాను అంది. అది వినగానే స్పందన్ షాకై, దినకర్కి కూడా పంపాడా, పాపం నందిత అని అనుకున్నాడు. కాని ఆ నాగప్ప నా కొడుకు పంపలేదని మీ మావయ్యతో అంటున్నాడురా. అవన్నీ దొంగ మాటలు. రేపు నువ్వు కేసు పెడితే అవి ఆ శ్యామ్నే పంపాడని తేలుతుందట. అప్పుడు తెలుస్తుంది ఆ నాగప్పకి తన కొడుకు ఎంత ఉత్తముడో అంది. ఆ మెయిల్స్ నాకొచ్చినట్టు మావయ్యకు నువ్వు చెప్పకుండా ఉండాల్సిందమ్మా, అనవసరంగా చెప్పావు. వాటిని శ్యామ్ ఎందుకు పంపుతాడు? శ్యామ్ నా ఫ్రెండ్, వాడెలాంటి వాడో నాకు తెలీదా? ఆయనకుండే శత్రువులెవరో అలా పంపుంటారు అన్నాడు. శత్రువులా అంది కస్తూరమ్మ ఆశ్చర్యపోతూ. అవునమ్మా, ఆయనకేమైనా శత్రువులు తక్కువగా ఉన్నారా? ఊరి మీద పడి దందాలు చేయడం, రౌడీయిజం చేయించడమేగా ఆయన పని. అదేమంటే మనుషుల్ని తిట్టడం, మనుషుల్ని కొట్టించడం, చంపించడమేగా నీ తమ్ముడి పని. నీకు తెలీదా నీ తమ్ముడు ఎలాంటివాడో అన్నాడు స్పందన్. నా తమ్ముడు ఎలాంటివాడైనా నా మేనకోడలు మంచిది. అది నీకు పంపింది నా తమ్ముడు శత్రువులు కాదు, ఆ నాగప్ప కొడుకు శ్యామ్నే అని అత్తయ్య మామయ్య అనుకుంటున్నారు. దినకర్కి కూడా వాడే పంపాడు. ఇక ఆస్ట్రేలియాలో ఉంచరట వాణ్ణి, వాడంతు చూస్తారట అంది కస్తూరమ్మ. అబ్బా అమ్మా, నువ్వలా మాట్లాడుకో. అవి ఆ శ్యామ్ పంపినవి కాదు. శ్యామ్ పేరుతో ఎవరో ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసి అందులో నుంచి నాకు దినకర్కి పంపుండొచ్చు అన్నాడు స్పందన్. ఉండొచ్చు కావచ్చు అంటూ ఆ శ్యామ్ని నువ్వు వెనకేసుకురాకురా స్పందన్. శ్యామ్ మంచివాడే కావచ్చు, కాని ఆ నాగప్ప నందితను శ్యామ్కిమ్మని అడిగితే మీ మామ ఇవ్వలేదు. ఆ పగతోనే ఇలా చేశారు అంది. నీకేం చెప్పినా అర్థం కాదు. ఏదో వింటావు, ఇంకేదో అనుకుంటావు. ఇప్పుడున్న సైబర్ ప్రపంచం గురించి నీకేం తెలీదు. నువ్విక మాట్లాడకమ్మా అంటూ తన గదిలోకి వెళ్లి సిస్టమ్ ముందు కూర్చున్నాడు స్పందన్. ఏంటక్క, నీకేం తెలీదంటున్నాడు నీ కొడుకు? అప్పుడే అంత పెద్దవాడయ్యాడా అంటూ లోపలికొచ్చాడు భార్గవరాయుడు. ఆయనతో పాటు లాయర్ మహేష్, ఇంకా ఆయన వెంట ఎప్పటికీ ఉండే 2 బాడీగార్డులు ఉన్నారు. వాళ్లను చూసి ఆశ్చర్యపోయింది కస్తూరమ్మ. ఎప్పుడైనా తమ్ముడింటికి ఆమె వెళుతుందే కాని ఆమె ఇంటికి ఆయన రాడు. అంత ఊపిరి సలపని వ్యవహారాల్లో ఉంటాడు భార్గవరాయుడు. అందుకే ఆమె కంగారు పడుతూ, రా తమ్ముడు కూర్చో అంది ప్రేమగా. ఆయన అక్కవైపు అభిమానంగా చూసి కూర్చున్నాడు. ఆయన కూర్చోగానే లాయర్ కూర్చున్నాడు. ఆయన అనుచరులు మాత్రం ఆయన వెనకాలే నిలుచున్నారు. స్పందన్ని పిలువక్క, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏవో కారణాలు చెప్తున్నాడే గాని నా దగ్గరికి రావడం లేదు. అందుకే నేనొచ్చానని చెప్పు. లాయర్ను కూడా తీసుకొచ్చాను. స్పందన్తో ఇక్కడే మాట్లాడి వెళ్తాను
అన్నాడు భార్గవరాయుడు. వాడేదో పనుల్లో తిరుగుతున్నాడు భార్గవ్. లేకుంటే నువ్వు ఫోన్ చేస్తే రాకుండా ఉండడు. ఇప్పుడు కూడా కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో పనిలో ఉన్నాడు అంటూ ఆమె వెంటనే లోపలికెళ్ళి, స్పందన్, మావయ్య వచ్చాడు, బయటకు రా, నీతో మాట్లాడి వెళ్తారట అంది. స్పందన్ బయటకొచ్చాడు. కస్తూరమ్మ వంటగదిలోకి వెళ్ళింది. బాగున్నారా మావయ్య అన్నాడు స్పందన్. బాగున్నాను స్పందన్, కూర్చో అన్నాడు భార్గవరాయుడు. స్పందన్ కూర్చున్నాడు. స్పందన్తో మాట్లాడు లాయరు. మనం ఈ విషయం గురించి ఏమనుకుంటున్నామో స్పందన్తో వివరంగా చెప్పు అంటూ మహేష్ వైపు తనదైన స్టైల్లో చూశాడు భార్గవరాయుడు. మహేష్ లేచి, రా స్పందన్, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ స్పందన్ని బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్ళాక విషయం మొత్తం ఇద్దరూ మాట్లాడుకున్నారు. కేసు పెట్టడానికి స్పందన్ ఒప్పుకోలేదు. చాలాసేపు చెప్పి చూశాడు మహేష్. ఎంత చెప్పినా స్పందన్ వినలేదు. మా మామయ్య ఏదో ఆవేశంలో ఉన్నారు సార్, మీరు నచ్చ చెప్పండి. కేసుల వల్ల ఏమొస్తుందో మీకు తెలీదా అన్నాడు స్పందన్. ఆయన వినేలా లేరు స్పందన్, అందుకే నీ దగ్గరకు రావాల్సొచ్చింది అన్నాడు మహేష్. ఆయన విన్నా వినకపోయినా నేను మాత్రం దీనికి ఒప్పుకోను సార్. కేసు పెడితే ఇదంతా అందరికీ తెలిసిపోతుంది. నందిత పరువు పోతుంది. అది నాకిష్టం లేదు అన్నాడు స్పందన్. స్పందన్ వైపు ఎగాదిగా చూశాడు మహేష్. సరే, ఇదేదో లోపలికొచ్చి మీ మామయ్యతో మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్లాడు లాయర్. స్పందన్ కూడా లాయర్ వెంటే లోపలికి వెళ్లాడు. ఏం లాయరు, స్పందన్ ఏమంటున్నాడు? అన్ని విషయాలు మాట్లాడావా అడిగాడు భార్గవరాయుడు. మాట్లాడాను భార్గవ్ గారు. స్పందన్ కేసు పెట్టడానికి సిద్ధంగా లేడు అన్నాడు మహేష్. ఎందుకు అడిగాడు భార్గవరాయుడు. మీరే అడగండి, చెప్పు స్పందన్ అంటూ స్పందన్ వైపు చూశాడు మహేష్. ఎందుకంటే మావయ్య, అమెరికా వెళ్లడానికి నాకు వీసా వచ్చింది. నేను వెళ్లిపోవాలి. కేసు పెడితే నేను అమెరికా వెళ్లడానికి ఉండదు. అమెరికా వెళ్లడం అనేది నా భవిష్యత్ ప్రణాళిక. అందుకే మీరడిగినట్టు కేసు పెట్టలేను అన్నాడు స్పందన్. అలా కాకుండా నందిత ఆర్యతో చాటింగ్ చేసిందని చెబితే నందిత కాపురం పోతుంది, మావయ్య బాధపడతాడు, నందిత గురించి చెడుగా అనుకుంటాడు, నందితను తక్కువగా చూస్తాడు. అందుకే అలా చెప్పలేదు స్పందన్. అదికాక నందిత స్పందన్ బావ మరదళ్ల కన్నా మంచి ఫ్రెండ్స్. బాగా ఆలోచించి అంటున్నావా స్పందన్ అన్నాడు రాయుడు. ఆలోచించాను మావయ్య. ఇప్పుడు మిస్ అయితే తరువాత నేను అమెరికా వెళ్లలేను అన్నాడు స్పందన్. నీకు బాధగా లేదురా? వాడెవడో మన నందిత గురించి అలా పంపడం, ఇదంతా తెలిసి కూడా మనం ఎందుకు ఊరుకోవాలి? మనమంత చేతకాని వాళ్ళమా అన్నాడు. నేను అమెరికా వెళ్లాలి మావయ్య. ఇలాంటి పనులు నాకిప్పుడు కుదరవు అన్నాడు. అమెరికా వెళ్ళకపోతే ఏ, ఇండియాలో ఉండలేవా? ఇక్కడే ఏదో ఒక జాబ్ రాదా నీకు అన్నాడు రాయుడు. వస్తుంది, కాని నాకిక్కడ ఉండాలని లేదు మావయ్య. నేను వెళ్ళాలి అన్నాడు ఖచ్చితంగా స్పందన్. ఎందుకురా అంత పట్టుదల నీకు? మీ నాన్న మీ తాత అమెరికాలో ఏమైనా ఉండొచ్చారా అన్నాడు భార్గవరాయుడు ఎగతాళిగా. స్పందన్ కి కోపం వచ్చింది. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? నేను నీ చేత కేసు పెట్టించలేనా? అంత అసమర్థుడిలా కనిపిస్తున్నానా? నా మాట కాదని నువ్వు అమెరికా వెళ్తావా అన్నాడు రాయుడు. అంటే నేను మీ కేసు కోసం అమెరికా వెళ్లకుండా ఆగిపోవాలా మావయ్య? నేనాగను. నీ అల్లుడేమో హ్యాపీగా అమెరికాలో ఉండాలి, నేనేమో ఇండియాలో కూర్చుని కేసులు పెట్టుకుంటూ కోర్టుల చుట్టూ తిరగాల? అసలేమనుకుంటున్నాను నన్ను అన్నాడు గట్టిగా స్పందన్. నేనడిగింది కాదని నువ్వు ఎలా వెళ్తావురా అమెరికా? ఇక్కడ నా ఇష్టం లేకుండా ఏదీ జరగదని నీకు తెలీదా అన్నాడు భార్గవరాయుడు. తెలుసు, అది నీ ఇంట్లో చూపించు మావయ్య, నా మీద కాదు అన్నాడు స్పందన్ మరింత గట్టిగా. అయితే కేసు పెట్టనంటావు? పెట్టను మావయ్య. అమెరికా వెళ్తానంటావు? వెళ్తాను మావయ్య అన్నాడు స్పందన్ ఏమాత్రం తగ్గకుండా. వీడి చాలా మొండిగా ఉన్నాడు లాయరు, కేసు పెట్టేలా లేడు, ఏం చెయ్యాలి అన్నాడు భార్గవరాయుడు. లాయర్ మాట్లాడలేదు. ఒక్క క్షణం ఆగి, నాకు కోర్టుకు టైం అయింది భార్గవ్ గారు, నేను వెళ్ళాలి అన్నాడు మహేష్. సరే, మీరు పదండి లాయరు, నేనొస్తాను అన్నాడు భార్గవరాయుడు. మహేష్ వెంటనే లేచి అక్కడి నుండి వెళ్లాడు. లాయర్ వెళ్లగానే భార్గవరాయుడు వెనక్కి తిరిగి తన అనుచరుల వైపు చూశాడు. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలని వాళ్లు ఆయన వైపే చూస్తున్నారు. ఎంత చెప్పినా వీడు మన మాట వినేలా లేడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వీడు మాత్రం చావొద్దు. ఇప్పట్లో లేవకుండా బాగా కొట్టి పడేసి రండి. అమెరికా ఎలా వెళ్తాడో చూస్తాను అంటూ లేచి కోపంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. ఆయన కూర్చున్న కారు కదిలే లోపలే ఆయన చెప్పిన పని చేసి వెళ్లారు ఆయన మనుషులు.
స్పందన్ పెడుతున్న కేకలు విన్నది కస్తూరమ్మ. ఆమె భార్గవరాయుడు కోసం కాఫీ కలుపుతూ లోపల ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చింది. స్పందన్ స్పృహలో లేడు. నేల మీద పడి ఉన్నాడు. ఏమైందిరా స్పందన్? ఈ దెబ్బలేంటి? మావయ్య నిన్ను కొట్టించి వెళ్ళాడా? వాడొచ్చి నిందుకేనా? ఇదేం ఘోరంరా! నిన్నెందుకు కొట్టించాడు? సమయానికి మీ నాన్న కూడా లేరు అంటూ భయంతో కంపించిపోయింది కస్తూరమ్మ. ఆమెకక్కడ ఏం జరిగిందో పూర్తిగా అర్థమై ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళింది. ఆటో మాట్లాడుకుని స్పందన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నందిత బాధపడుతూ, ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది సీమ. నాన్నగారు స్పందన్ బావను బాగా కొట్టించాడట, హాస్పిటల్లో ఉన్నాడట అంది. అయ్యో, మీ బావ ఏం చేశాడు? మీ బావనెందుకు కొట్టించడం? అంది బాధగా సీమ. నాన్నగారు అడిగినట్టు దినకర్కి మెయిల్స్ పంపిన వాడి మీద బావ కేసు పెట్టనన్నాడట. అమెరికా వెళ్లాలని చెప్పాడట. ఎలా వెళతావో చూస్తానని బావను కొట్టించాడట నాన్న అంది. అసలు ఇదంతా దేనికి నందు? ఆ శ్యామ్కి ఒక ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే సరిపోయేదిగా. ఇంత చిన్న విషయానికే కేసు దేనికి? కొట్టించడం దేనికి? ఇదేం కల్చరే బాబు, నాన్సెన్స్ కాకపోతే అంది సీమ విసుగ్గా. మా నాన్న ఎప్పుడైనా అంతేనట సీమ. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పోలీసులకు తెలియకుండా ఊరి బయటకు తీసుకెళ్లి చెట్లకు కట్టేసి కొట్టిస్తాడట. వాళ్ల మీదకు ఆయనే స్వయంగా ఎక్కి గుర్రమాట ఆడతాడట. అవన్నీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి తనకు సంబంధించిన వాళ్లకు చూపిస్తాడట. ఇదంతా నాకు అమ్మ చెప్పింది. అమ్మ మాట అస్సలు వినడు. అమ్మ బాధంతా అదే అంది నందిత. అలా చెయ్యడం పాపం కదే. ఇలాంటి పనులు సైకోలు మాత్రమే చేస్తారు. ఇది మహాపాపం తెలుసా? ఇలాంటి భయాలేం లేనట్టుంది మీ నాన్నగారికి. మరి మీ స్పందన్ బావ అమెరికా ఎప్పుడు వెళ్తాడు అంది సీమ. ఇంకేం వెళ్తాడు సీమ, బావకి దెబ్బలు బాగా తగిలాయట. నల్గొండలో డాక్టరు హైదరాబాద్ తీసుకెళ్లమన్నారట. అసలు ఇదంతా నా వల్లనే జరిగింది సీమ అంది ఏడుస్తూ. ఇది నీ వల్ల జరగలేదు నందు. అన్ని నీ మీద పెట్టుకోకు. కేసు పెట్టాలంటూ మీ నాన్న మీ బావ వెంట పడడం వల్ల జరిగింది. అయినా ఎక్కడ మొదలై ఎక్కడికొచ్చిందే ఇది? నాకసలు డైజెస్ట్ కావడం లేదు అంది సీమ. మనకే ఇలా ఉంటే మా కస్తూరత్తయ్యకి ఇంకెలా ఉండాలి సీమ? ఒకటే ఏడుస్తోందట. మావయ్య కూడా ఊర్లో లేరట. మా నాన్నకు తెలియకుండా మా అమ్మ హాస్పిటల్కు వెళ్లి బావను చూసొచ్చానని చెప్పింది. అత్తయ్య నాన్నను బాగా తిడుతోందట. శాపనార్థాలు పెడుతోందట అంది. పెట్టదా మరి? కారణం లేకుండానే కన్న కొడుకు హాస్పిటల్ పాలైతే ఏ తల్లి భరిస్తుంది? తప్పు చెయ్యకుండా ఇలా శిక్ష వేయడం వినడానికే సిగ్గుగా ఉంది. అయినా మీ నాన్నగారు తన సొంత అక్క కొడుకును కొట్టించడమేంటే? అసలు నాకు తెలిసి మీ బావ నీ పేరు బయటకు రాకూడదనే కేసు పెట్టడానికి ఒప్పుకుని ఉండడు. అది అర్థం కావడం లేదెవరికి అంది. నాకర్థమైంది సీమ. నేనంటే మా అత్తయ్యకే కాదు, బావకు కూడా చాలా అభిమానం. మా నాన్న గురించి కూడా మా అత్తయ్య ఎప్పుడు మాట్లాడినా గొప్పగా ఆత్మీయంగా మాట్లాడుతుంది. ఇక ముందు అత్తయ్య అలా ఉంటుందా సీమ? నేను మళ్ళీ అలాంటి ఆత్మీయతను ఆమెలో చూడగలనా అంది. సీమ మాట్లాడలేదు. మా స్పందన్ బావంటే అత్తయ్యకు మావయ్యకు ప్రాణం సీమ. అమెరికా వెళ్లాల్సిన బావ హాస్పిటల్లో ఉన్నాడంటే వాళ్ళెలా తట్టుకుంటారు? ఎంత బాధపడుతున్నారో ఊహించలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. బాధ ఉంటుంది నందు. వాళ్ళు నీకు పరాయి వాళ్లు కాదుగా. కాని మీ నాన్నగారే పరాయి వాళ్లకన్నా ఘోరంగా బిహేవ్ చేశారు అంది సీమ. ఆయనంతే సీమ. ఆయన అనుకున్న పని తప్ప ఇంకేం ఆలోచించడు. నాకాయనంటేనే మహాభయం. అమ్మతో మాట్లాడినంత ఫ్రీగా నాన్నతో మాట్లాడలేను అంది నందిత. మరిప్పుడు నువ్వు మీ ఊరెళ్ళి మీ బావను చూసొస్తావా ఎలా ఉన్నాడో అంది సీమ. లేదు సీమ, నాన్నకు తెలిస్తే ఊరుకోరు. వాళ్ళిప్పుడు మనకు పగవాళ్లు వెళ్ళొద్దు అంటాడు. ఎలాగూ బావను హైదరాబాద్ తీసుకొస్తున్నారట. ఇక్కడికొచ్చాక చూస్తాను అంది. సరే నందు, నేను తర్వాత కలుస్తాను అంటూ లేచి వెళ్లబోయింది సీమ. వెళ్లకు సీమ, నువ్వు నా దగ్గరే కూర్చో అంటూ సీమ కూర్చోగానే సీమ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది నందిత. స్పందన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. అతన్ని చూడాలని నందిత సీమ హాస్పిటల్కి వెళ్లారు. స్పందన్ ఎక్కడ ఉన్నాడో రిసెప్షన్ లో అడిగి తెలుసుకున్నారు. స్పందన్ ఉండే గదిలోకి వెళ్లారు. స్పందన్ స్పృహలో లేడు. సెలైన్ ఎక్కుతోంది. నందిత స్పందన్ బెడ్ దగ్గరకు వెళ్ళింది. సీమ కూడా నందిత వెనకే వెళ్ళింది. స్పందన్ వైపు చూస్తూ నందిత పక్కన నిలబడింది. స్పందన్ని చూస్తుంటే నందిత ఇతన్ని వదిలి దినకర్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అని మనసులో అనుకుంది సీమ. అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు స్పందన్. అంతవరకు నర్సుతో ఏదో మాట్లాడి లోపలికొచ్చింది కస్తూరమ్మ. మేనకోడల్ని చూడగానే ఏడ్చింది.
ఆమె ఏడుపు చూసి నందిత కదిలిపోయింది. ఏడవకండత్తయ్యా, బావకేం కాదు అంటూ ధైర్యం చెప్పింది నందిత. సీమకు కస్తూరమ్మను చూస్తుంటే బాధనిపించింది. అసలే మీరు చాలా వీక్గా ఉన్నారాంటీ, ఇలా బాధపడితే ఎలా? మీ అబ్బాయికేం కాదు, ఇలా వచ్చి కూర్చోండి అంటూ చొరవగా ఆమెను కూర్చోబెట్టింది సీమ. అది కాదు సీమ, అమెరికా వెళ్లాల్సిన నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. ఎన్ని కలలు కన్నాడు అమెరికా వెళ్లాలని. మేవేం తప్పు చేశామని మాకీ శిక్ష అంటూ ఆమె ఏడుస్తూనే ఉంది. సీమ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ వైపు చూసి, నందు, నువ్వు నీ మొబైల్ తేలేదా? మీ మమ్మీ నాకు ఫోన్ చేస్తోంది అంది సీమ. నా మొబైల్ హాస్టల్లోనే ఉంది సీమ, మర్చిపోయాను, తీసుకురాలేదు అంది నందిత. సరే, ఇక్కడ మాట్లాడితే నర్స్ వస్తుందేమో, బయటికెళ్ళి మాట్లాడు అంటూ ఫోన్ ఇచ్చింది సీమ. నందిత ఫోన్ పట్టుకుని బయటకు వెళ్ళింది. నందిత వెళ్లగానే సీమ వైపు తిరిగింది కస్తూరమ్మ. ఇదంతా నా తమ్ముడే చేయించాడు సీమ. అక్క కొడుకని కూడా చూడకుండా రౌడీలతో కొట్టించాడు. నేను వంటగదిలో నుంచి వచ్చే లోపలే నా కొడుకు కింద పడి ఉన్నాడు. ఒక్కదాన్నే ఏడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఆ టైంలో మా ఆయన కూడా ఊర్లో లేరు అంది. సీమకు ఆమెను చూస్తుంటే నిజంగానే బాధగా ఉంది. ఇన్ని రోజులు వాడు నాకు తమ్ముడని ప్రేముండేది సీమ. ఇప్పుడు నాకు తమ్ముడే లేడు. మమ్మల్ని ఇంత బాధ పెట్టి వాడేమైనా సుఖపడతాడా? మా ఉసురు తగిలి సర్వనాశనమైపోతాడు అంటూ శాపనార్థాలు పెట్టింది. నందిత రావడం చూసి కస్తూరమ్మ ముక్కు తుడుచుకుంటూ మాటలాపేసింది. ఆమె కోపంలో బాధలో అర్థం ఉంది. కాని నందిత వింటుందని, నందిత రాగానే ఆమె ఏమీ అనకుండా ఆగడం ఆమె సంస్కారం అనుకుంది సీమ. కొద్దిసేపు కూర్చుని హాస్టల్కి వెళ్లారు సీమ, నందిత. అమెరికాలో ఉన్న దినకర్ ఆఫీస్లో తన డెస్క్ దగ్గర కూర్చుని సీరియస్ గా పనిచేస్తున్నాడు. వర్ణిక వచ్చి, బిజీనా దినకర్ అంది. వర్ణిక దినకర్ కొలీగ్. ఈ మధ్యనే కొత్తగా జాబ్లో జాయిన్ అయింది. వర్ణిక దినకర్ దగ్గర పర్సనల్ గా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ నేర్చుకోవాలని ముందుగానే మాట్లాడుకుంది. ఎందుకంటే ఆమె ఎంఎస్ చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయింది. బిజీ ఏం లేదు వర్ణిక, నువ్వు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఆఫీస్కొచ్చే హడావిడిలో ఉన్నాను. ఏంటో చెప్పు, ఏంటి సంగతి అన్నాడు దినకర్. ఏం లేదు, నీ వైఫ్ ఎప్పుడొస్తుంది? వీసా అయిందా అంది. ఇంకా లేదు వర్ణిక, అదే పనిలో ఉన్నాను. ఇండియా వెళ్తున్నాను, కొద్దిగా టైం పడుతుంది అన్నాడు. ఓకే దినకర్ అంటూ వర్ణిక వెళ్లిపోయింది. నందిత అమెరికాకు రాకముందే దినకర్ దగ్గర వర్క్ నేర్చుకోవాలని అనుకుంది వర్ణిక. కాని ఏ కాస్త టైం దొరికినా దినకర్ నందితతో ఫోన్లో ఉంటున్నాడు. వారం రోజులు గడిచాక దినకర్ ఆఫీసు నుండి ఇంటికి వెళ్లగానే నందితకు ఫోన్ చేశాడు. రోజు కన్నా ఎక్కువ సంతోషంగా హుషారుగా మాట్లాడాడు. బై చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ వీకెండే దినకర్ ఇండియాకు వెళ్లాలనుకున్నాడు. నందితను అమెరికా తీసుకురావాలనుకున్నాడు. ఫోన్లో కూడా చెప్పాడు, నువ్వు లేని లోటు బాగా తెలుస్తుంది నందు అని. ఆమెనే గుర్తు చేసుకుంటూ ఫ్రెషప్ అయ్యాడు. డిన్నర్ చేసి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఆన్లైన్లో ఇండియాకు టికెట్స్ బుక్ చేసుకున్నాడు. వీకెండ్ వచ్చింది. ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు నందితకు ఫోన్ చేశాడు దినకర్. కాని ఇండియా వస్తున్నట్టు నందితతో చెప్పలేదు. చెప్పకుండా వెళ్లి నందితకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. హైదరాబాద్ లో ఫ్లైట్ దిగి నేరుగా ఇంటికి వెళ్లాడు. అమ్మా, నేను ఇండియా వచ్చినట్టు నందితకు ఫోన్ చేస్తావేమో, చెయ్యకు. నేను కూడా చెయ్యను. నేరుగా హాస్టల్ దగ్గరకు వెళ్లి కనిపిస్తాను. నన్ను చూడగానే ఎంత సంతోషపడుతుందో చూడాలనుంది అన్నాడు దినకర్. సౌశీల్యమ్మ నవ్వి, అలాగే నాన్నా, కాని నందిత హాస్టల్లో లేకపోవచ్చు. వాళ్ళత్తయ్య కొడుకు స్పందన్కి బాగాలేక ఇక్కడే ఫలానా హాస్పిటల్లో ఉన్నాడట. నందిత కూడా అక్కడే ఉండొచ్చు, నాకు ఫోన్ చేసింది అంది. అవునా, అయితే నేను హాస్పిటల్ దగ్గరికే వెళ్తానమ్మా, నందితను అక్కడే కలుస్తాను అంటూ నందితను చూడబోతున్న ఉత్సాహంతో వెళ్లి కారులో కూర్చున్నాడు. హాస్పిటల్కి వెళ్లాడు. దినకర్ని చూడగానే భోరున ఏడ్చింది కస్తూరమ్మ. ఆమె తన కొడుకును చూడాలని ఎవరు హాస్పిటల్కొచ్చినా అలాగే ఏడుస్తోంది. కాని దినకర్ని చూసి ఇంకాస్త ఎక్కువే ఏడ్చింది. దినకర్లాగా తన కొడుకు అమెరికాలో ఉండలేకపోయాడన్నదే ఆమె బాధ. నా కొడుకు కూడా నీలాగే అమెరికాలో ఉండాల్సిన వాడు దినకర్. వీసా కూడా వచ్చింది. ఇప్పుడు చూడు ఎలా హాస్పిటల్ పాలయ్యాడో చూడు. మేమేం నేరం చేశామని మాకీ శిక్ష, నువ్వే చెప్పు అంది బాధగా. ఆమె నోదార్చాడు దినకర్. మందుల ప్రభావం వల్లనో ఏమో స్పందన్ మత్తుగా పడుకున్నాడు. దినకర్ దేన్నో వెతుకుతున్నట్టు అటూ ఇటూ చూస్తుంటే కస్తూరమ్మ అర్థం చేసుకుని, నందిత ఇప్పుడే తన ఫ్రెండ్ సీమతో వచ్చి వెళ్ళింది బాబూ. నువ్విండియా వచ్చినట్టు నందిత నాకు చెప్పలేదు
ఎందుకు చెప్పలేదో తెలీదు. మేనత్తను కదా, నువ్వొచ్చినట్టు నా దగ్గర ఎందుకు దాచటం? అంది నిష్ఠూరంగా. అయ్యో ఆంటీ, మీరలా ఫీల్ అవ్వొద్దు. నేను ఇండియా వస్తున్నట్టు తనకు తెలీదు. చెప్పకుండా కనిపిద్దామని నేనే చెప్పలేదు. ఇక్కడ ఉందేమో, సడన్ గా కనిపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ లేదు. పర్వాలేదు, తనుండే హాస్టల్ దగ్గరకు వెళ్లి కనిపిస్తాను. మీరు కూడా నేనొచ్చినట్టు ఫోన్ చెయ్యకండి. నేనే వెళ్లి కనిపించాలి. ఇంతకీ ఏం జరిగిందా ఆంటీ స్పందన్కి? యాక్సిడెంట్ అయిందా? అడిగాడు దినకర్. యాక్సిడెంట్ కాదు బాబు, ఒక్క నిమిషం ఆగు, నీకే తెలుస్తుంది అంటూ పక్కనే ఉన్న స్పందన్ మొబైల్ ని దినకర్ చేతికిచ్చింది. ఈ ఫోన్లో చూడు బాబు ఏముందో. ఈ ఫోన్ వల్లనే నా కొడుక్కి ఈ గతి పట్టింది అంది కోపంగా కస్తూరమ్మ. ఏముందాంటీ ఇందులో? అన్నాడు ఫోన్ వైపు చూసి. నువ్వే చూడు బాబు, అందులో ఏముందో. నాకెలా తెలుస్తుంది, చదువులేని దాన్ని. మా నందిత మీద ఎవడో చెడుగా రాసి మా స్పందన్ ఫోన్కి పంపాడట. పంపింది నా కొడుకు శ్యామ్ కాదని ఆ నాగప్ప ఏమో ఒకటే నస పెడుతున్నాడు. కేసు పెడితే ఎవడు పంపాడో బయటపడుతుందని పంపిన వాడి మీద కేసు పెట్టమని నా కొడుకుని అడిగాడు మీ మామ. స్పందన్ దానికి ఒప్పుకోలేదు. కేసు పెట్టడానికి ఒప్పుకోలేదని స్పందన్ని మీ మామ రౌడీలతో కొట్టించాడు. అదేదో ఆ శ్యామ్ గాడు నీక్కూడా పంపాడట కదా, నువ్వింకా వాటిని చూడలేదా? నువ్విండియాలో ఉంటే నువ్వైనా వాడి మీద కేసు పెట్టొచ్చట. ఆ వచ్చేదేదో నువ్వు కాస్త ముందొచ్చుంటే బావుండేది. నా కొడుకు బాగుండేవాడు. అయినా మీ మామకి ఇదేం పోయే కాలం? చూడు నా కొడుకుని ఎలా కొట్టించాడో అంటూ ఆమె భార్గవరాయుణ్ణి తిట్టడం మొదలుపెట్టింది. ఆమె ఎవరొచ్చినా ఆ మొబైల్ చూపించి భార్గవరాయుణ్ణి తిడుతూనే ఉంది. దినకర్ మొబైల్ ఆన్ చేయాలని ట్రై చేశాడు. ఆ మొబైల్ కి లాక్ లేకపోవడంతో వెంటనే ఓపెన్ అయింది. స్పందన్ జీమెయిల్ యాప్ ని ప్రెస్ చేయగానే అది కూడా ఓపెన్ అయింది. నందిత ఆర్యతో చేసిన చాటింగ్ మొత్తం కనిపించింది. చకచకా చదివాడు. అది చదివాక గది మొత్తం తిరిగినట్టయింది. అతని మెదడు నిండా చెదపురుగులు చేరాయి. నందిత ఆర్యను ప్రేమించిందా? ఆర్యను ప్రేమిస్తే నన్నెందుకు పెళ్లి చేసుకుంది? నేను అమెరికాలో ఉన్నాననా? అదే కావచ్చు. ఇంతకీ ఆర్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉండే ఉంటాడు. ఇది ఎంత స్వార్థం, ఎంత మోసం! ప్రేమ ఆర్యతో, పెళ్లి నాతోనా? నందిత వెనక ఇంత చెత్త బ్యాక్గ్రౌండ్ ఉందా? దినకర్ హృదయాన్ని ఎవరో నలిపినట్టయింది. మొబైల్ అక్కడ పెట్టి సడన్ గా లేచాడు. కస్తూరమ్మ పిలుస్తున్నా ఆగలేదు. అతనలా ఆగకుండా వెళుతుంటే వాళ్ల మామను తిడుతున్నానన్న రోషంతో ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు. వెళ్ళని, వెళ్ళి నన్నేం చేస్తాడు? చేసేదంతా వాళ్ల మామ ఎప్పుడో చేశాడు అనుకుంది కస్తూరమ్మ. దినకర్ ఇంటికి ఎలా చేరుకున్నాడో అతనికే తెలియలేదు. ఇంటికి వెళ్ళాక సౌశీల్యమ్మ ఎంత మాట్లాడించినా దినకర్ మాట్లాడలేదు. అతని మనసులో జరిగే సంఘర్షణను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఆ రాత్రికి డిన్నర్ చెయ్యలేదు, నిద్రపోలేదు. తెల్లవారాక సౌశీల్యమ్మ కాఫీ ఇచ్చి, నిన్న నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చాక అదోలా ఉన్నావు నాన్న, నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. స్పందన్కేవైనా సీరియస్ గా ఉందా? ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్లి స్పందన్ని చూసిరానా అంది. వద్దమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు. స్పందన్ బాగానే ఉన్నాడు. అతన్ని రోజు డిశ్చార్జ్ చేస్తారట అన్నాడు. సరే, మరి నందితను కలిశావా అంది. లేదమ్మా, కలవలేదు అన్నాడా ఇష్టంగా. ఎందుకు కలవలేదు? నువ్వు నిన్ననగా వచ్చావు. నందితకు ఫోన్ చేయకుండా కలవకుండా ఏం చేస్తున్నట్టు? ఫోన్ చేస్తే నందితనే ఇక్కడికొచ్చేదిగా. నువ్వు వద్దన్నావని నేనింకా నందితకి ఫోన్ చేయలేదు. పోనీ ఇప్పుడు చెయ్యనా అంది సౌశీల్యమ్మ. అవసరం లేదమ్మా, చెయ్యకు. అలాంటిదేదైనా ఉంటే నేనే చేస్తాను అన్నాడు. అలాగే, కాని ఈరోజు నువ్వు నందితను తీసుకుని నల్గొండ వెళ్ళిరా. వాళ్ళు నీకోసం ఎంత ఎదురు చూస్తున్నారో ఏమో. పెళ్ళవగానే వెళ్ళిపోయావు. ఇప్పుడు నిన్ను చూస్తే చాలా సంతోషపడతారు అంది. దినకర్ మాట్లాడలేదు. నాన్న దినకర్, నాక్కూడా నువ్వు అమెరికా వెళ్లే లోపల మీకు జరగాల్సిన ఆ 3 రాత్రులు జరిపిద్దామనుంది. కాని ఎంతైనా కస్తూరమ్మ నందిత వాళ్ల మేనత్త. ఆమె కొడుకు హాస్పిటల్లో ఉండి ఆమె బాధలో ఉంది. అందుకే ఆ విషయం వాళ్లతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు స్పందనకి బాగుందన్నావుగా, కస్తూరమ్మ కూడా ఏమీ అనుకోదు. మీ అత్తగారికి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడంతా మంచి రోజులే ఉన్నాయట అంది సౌశీల్యమ్మ. వద్దమ్మా, ఇప్పుడదంతా ఏం వద్దు. నేను నా వీసా స్టాంపింగ్ పని మీద వచ్చాను. ఆ పని అయిన వెంటనే నేను అమెరికా వెళ్ళిపోవాలి అన్నాడు. అదేంటి, ఒక్కడివే వెళ్తావా? నందితను తీసుకెళ్లవా? నందితను తీసుకెళ్లాలనే వస్తున్నానని చెప్పావు. ఇప్పుడు ఒక్కడనే వెళ్తానంటున్నావెందుకు అంది. ఆమెకేం అర్థం కావడం లేదు. నందితను తీసుకెళ్తానని చెప్పాను.
కానీ ఇప్పుడంత టైం లేదమ్మా నాకు. నేను ఇండియా వచ్చినట్టు మా అత్తగారికి ఫోన్ చెయ్యకు. ఇప్పుడు నేను నందితను కలవడం లేదు. నందితకు కూడా ఫోన్ చెయ్యకు. వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యకు. నేను కూడా చెయ్యను. నేను నా వర్క్ బిజీలో కొంచెం టెన్షన్ గా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నాడు. అదేంటి దినా అలా అంటున్నావు? ఇండియా వచ్చి కూడా వాళ్లను కలవకుండా వెళ్లడం అంత మంచి పద్ధతి కాదేమో. నువ్విలా వచ్చి వెళ్లావని తెలిస్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. నేనేమని సమాధానం చెప్పాలి? అందులో మీ మామగారు బాగా తేడా మనిషిని విన్నాను. కనీసం నువ్వు ఇండియా వచ్చి వెళ్తున్నట్టు ఫోన్ అయినా చేసి చెప్పు. అర్థం చేసుకుంటారు. అంతేకాని నువ్విలా వాళ్లకు కనిపించకుండా వెళితే ఊరుకోరు అంది. ఊరుకోక ఏం చేస్తారమ్మా అన్నాడు. నాకెందుకో నిన్ను చూస్తుంటే నువ్వు చెప్పిన దానికి వాళ్లను కలవకపోవడానికి సంబంధం లేదనిపిస్తోంది. నా దగ్గరేదో దాస్తున్నావు అంటూ దినకర్కి ఎదురుగా కూర్చుందామే. ఇక నీ దగ్గరేమీ దాచనమ్మా, అందుకే చెప్తున్నాను. నందితను నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను. నందిత ఇలా అని నేను ఊహించలేదు. ఇప్పుడు బాధపడుతున్నాను అంటూ జరిగింది చెప్పాడు దినకర్. అంతా విన్నాక, నువ్వంటున్నది నిజమేనా దినా? నేను నమ్మలేకపోతున్నాను అంది సౌశీల్యమ్మ. నిజమేనమ్మా. నందిత ఆర్య అనే అబ్బాయితో చేసిన చాటింగ్ ని స్పందన్ మొబైల్లో నేను చూశాను, చదివాను. స్పందన్ వాళ్ళ అమ్మగారే నాకు చూపించారు. అది చూస్తే ఏ అబ్బాయి అయినా నందితను యాక్సెప్ట్ చేయడు. నందిత నన్ను చీట్ చేసింది. ఈ విషయంలో నాకు బాగా క్లారిటీ ఉంది. అందుకే నందిత నాకొద్దు అన్నాడు స్థిరంగా. సౌశీల్యమ్మ తల పట్టుకుని కూర్చుంది. నువ్వెందుకమ్మా తల పట్టుకుంటావు? ముందా చేతులు తీ. తప్పు చేసింది నువ్వు కాదు, నందిత. అందుకే నాకామె వద్దని డిసైడ్ అయ్యాను. ఈ విషయంలో నువ్వెందుకు బాధపడ్డం? అదొక పీడకల. వచ్చింది పోయింది అన్నాడు. అది కాదు దినకర్, ఇదొక ఆడపిల్ల జీవితంరా. తెలుసో తెలియకో అలా చేసుండొచ్చు. సర్దుకుపోయి నందితను క్షమించు. తప్పులందరూ చేస్తారు. నువ్విలా తొందరపడడం మీ ఇద్దరికీ అంత మంచిది కాదు. పెద్దవాళ్లం కూడా ప్రశాంతంగా ఉండలేం. నందిత చేసింది చాలా చిన్న విషయం. పెద్ద పెద్ద తప్పుల్ని కూడా కడుపులో పెట్టుకుని బంధాల్ని నిలుపుకునే వాళ్లను నేను నా కళ్లతో చూశాను అంటూ నచ్చ చెప్పింది. అతను వినలేదు. ఇది నీకు చిన్న విషయంలా అనిపిస్తుందేమో. నేనలా అనుకోలేనమ్మా. ఇలాంటి బంధాలను నేనెప్పుడూ కావాలనుకోను. నా తత్వం అది కాదు అన్నాడు. నీ తత్వం అది కాకపోయినా దీన్ని నువ్వు తప్పించుకోలేవు. ఇది నందితకే కాదు, నీకు కూడా సమస్య అవుతుంది అందావిడ. నువ్వలా అనుకోకమ్మా. నేనిండియా రాగానే స్పందన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్లడం మంచిదైంది. లేకుంటే నందిత ఎలాంటిదో నాకు తెలిసేది కాదు. నాతో పాటు గుడ్డిగా అమెరికా తీసుకెళ్లేవాడిని. నా బ్రతుకంతా వాళ్ళిద్దరూ నాకు తెలియకుండా చాటింగ్ చేసుకుంటూ ఉంటే నేను వెర్రి గొర్రెలా ఉండాల్సొచ్చేది అన్నాడు. కాని నువ్వు వాళ్లను కలవకుండా వెళ్లావని తెలిస్తే నందిత వాళ్ళ అమ్మా నాన్నలు నా దగ్గరకొస్తారా? నీకే, నీ పాటికి నువ్వు వెళ్లి అమెరికాలో కూర్చుంటావు. వాళ్లకు నేనేగా సమాధానం చెప్పాలి. ఆ భార్గవరాయుడు మామూలు మనిషి అనుకుంటున్నావా? ఆయన చెప్పిన మాట వినలేదని సొంత మేనల్లుండే కొట్టించాడు అంది. నీ భయం నాకు అర్థమైందమ్మా. నువ్వలాంటి భయాలేమి పెట్టుకోకు. నందిత ఆర్యతో చేసిన చాటింగ్ ని నేను స్పందన్ మొబైల్లో చూశానని తెలిస్తే అసలు వాళ్ళు నీతో కాని నాతో కాని మాట్లాడలేరు. ముఖ్యంగా నందిత మాట్లాడలేదు. అలా ఉందా చాటింగ్ అన్నాడు. ఎలా ఉన్నా ఇది మామూలు విషయం కాదురా. కనీసం నందితతోనైనా ఈ విషయం చెప్పి వెళ్ళు. లేకుంటే వాళ్ళు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టరు అంది సౌశీల్యమ్మ. వదలక నన్నేం చేస్తారమ్మా? అలా చేస్తే వాళ్లను నేనేమైనా తక్కువ రచ్చ చేస్తానా? వాళ్లంతటా వాళ్లే నన్ను విడాకులు అడిగేలా చేస్తాను. అయినా ఒకరిని ప్రేమించి ఇంకొకరితో పెళ్ళేంటమ్మా ఆ నందితకు? ఆర్యను కావాలనుకున్నప్పుడు అలాగే ఉండాలి. అదొదిలేసి నేను అమెరికాలో ఉన్నానన్న ఫ్యాన్సీతో నన్ను పెళ్లి చేసుకుంది. అలాంటి మనిషితో నేనింకా మాట్లాడాలా? నువ్వేం చెప్పినా వింటాను, కాని ఇది వినను అన్నాడు దినకర్. అయినా నీకేంట్రా ఇలాంటి సమస్య వచ్చింది అంటూ తల పట్టుకుందావిడ. ముందు నువ్వు తల పట్టుకోవడం మానయ్యమ్మా. సమస్య రాలేదు, ఉన్న సమస్య పోయింది. దీని గురించి నువ్విక ఆలోచించకు. నేను కూడా ఆలోచించను. నేనొచ్చి వెళ్ళినట్టు వాళ్లకు తెలిసినా తెలియకపోయినా ఒరిగేదేమీ లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఏమో దినకర్, నాకు తలంతా తిరుగుతోంది. వెళ్లి పడుకుంటాను అంటూ బాధగా లేచి వెళ్ళింది సౌశీల్యమ్మ. దినకర్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి తన స్టాంపింగ్ పని మీద బయటికెళ్లాడు. స్పందన్ హాస్పిటల్లోనే ఉన్నాడు. కస్తూరమ్మకి దినకర్ హాస్పిటల్ కి రావడం, స్పందన్ని చూసి వెళ్లడం గుర్తొచ్చింది. దినకర్ ఇండియా వచ్చాడు కదా, ఆ 3 రాత్రులు జరిగే ఉంటాయి. నిర్మల కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. నేనంత పరాయిదాన్నైపోయానా? అయినా నా బిడ్డకే ఇంత అన్యాయం జరగాక
వాళ్ళెటుపోతే నాకెందుకులే, ఏం చేసుకుంటే నాకెందుకులే అని భర్తతో అంటుంటే స్పందన్ విన్నాడు. దినకర్ అనుకున్న దానికన్నా ముందే తన వీసా స్టాంపింగ్ పని పూర్తి చేసుకుని అమెరికా వెళ్లాడు. హాస్పిటల్లో ఉన్న స్పందన్ డిశ్చార్జ్ అయ్యాడు. భార్గవరాయుడి మీద ఉన్న కోపంతో సోమనాథ్, కస్తూరమ్మ స్పందన్ని తీసుకుని నల్గొండ వెళ్లలేదు. హైదరాబాద్ లోనే ఒక ఫ్లాట్ రెంట్ తీసుకుని ఉన్నారు. ఇక ఇప్పట్లో వాళ్లకు నల్గొండ వెళ్లే ఉద్దేశం లేదు. దినకర్ ఇండియా రావడం గాని, తిరిగి అమెరికా వెళ్లడం గాని నందితకు తెలియదు. అతనామెకు ఫోన్ కూడా చెయ్యట్లేదు. దినకర్ ఫోన్ చెయ్యట్లేదని నందితనే దినకర్ కి ఫోన్ చేసింది. లాంగ్ రింగ్ వచ్చి ఆగిపోయింది. చాలాసార్లు ట్రై చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యట్లేదు. దినకర్ తన కాల్ ఎందుకు లిఫ్ట్ చెయ్యట్లేదో, తనకి కాల్ ఎందుకు చెయ్యట్లేదో అసలు దినకర్ కి ఏమైందో అర్థం కాక దిగులుగా కూర్చుంది నందిత. అది చూసి, దినకర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదని బాగా ఫీల్ అవుతున్నావు కదూ అంది సీమ. అవును సీమ, అక్కడ దినకర్ ఎలా ఉన్నాడో ఏమో అని కంగారుగా ఉంది. లేకుంటే నాకెందుకు కాల్ చెయ్యడు? అసలు నాకు కాల్ చెయ్యకుండా ఎప్పుడైనా ఉన్నాడా? ఉండగలడా? నువ్వు చూసేదానివి కదా, రోజుకి ఎన్నిసార్లు కాల్ చేసేవాడో అంది నందిత. ఇప్పుడు కూడా చేస్తాడు. అతను కాల్ చేసినప్పుడే మాట్లాడు. దానికింతగా ఫీల్ అయి ఆలోచించాలా అంది సీమ. మా అత్తయ్యకు ఫోన్ చేశాను సీమ, ఆమె కూడా లిఫ్ట్ చేయలేదు. నాకు చాలా భయంగా, కంగారుగా ఉంది అంది నందిత. మీ అత్తయ్య ఏం బిజీలో ఉండి లిఫ్ట్ చేయలేదో ఆ మాత్రానికే కంగారు పడాలా? ఇలా ఉంటే చదువు మీద కాన్సంట్రేషన్ పెట్టలేవు. నీకిప్పుడు కోర్స్ ఇంపార్టెంట్ అంటూ గట్టిగా చెప్పింది సీమ. నాకేం తోచట్లేదు సీమ, చదువు మీద మనసు నిలపలేకపోతున్నాను అంది నందిత. అయితే ఒకసారి వెళ్లి మీ స్పందన్ భావన చూసొద్దామా? డిశ్చార్జ్ అయ్యాక మనం వెళ్లలేదుగా అంది సీమ నందిత మనసు మార్చాలని. అలాగే సీమ, ఇప్పుడే వెళ్దాం. కొద్దిసేపు అత్తయ్య దగ్గర కూర్చునొద్దాం. నాకు కూడా కొంచెం చేంజ్ అయినట్టుంటుంది అంటూ లేచింది నందిత. సీమ, నందిత స్పందన్ వాళ్ళుంటున్న ఫ్లాట్ కి వెళ్లారు. నందితను చూడగానే, ఏం నందిత సీమతో వచ్చావ్? దినకరేడి? అప్పుడే అమెరికా వెళ్లాడా? నిన్ను తీసుకువెళ్తానన్నాడు నాతో. నువ్వు వెళ్లలేదా అంది కస్తూరమ్మ. దినకర్ ఇంకా ఇండియా రాలేదత్తయ్యా. త్వరలోనే తన స్టాంపింగ్ పని మీద ఇండియా వస్తానన్నాడు. అప్పుడే నా వీసా పని కూడా అయిపోతుంది. ఇద్దరం కలిసి అమెరికా వెళ్తాం అంది నందిత. దినకర్ హైదరాబాద్ వచ్చాడు నందిత. స్పందన్ను చూడ్డానికి హాస్పిటల్కొచ్చాడు. తనొచ్చినట్టు నీకు తెలియదని కూడా చెప్పాడు. నీకు చెప్పకుండా నీకు కనిపించి సర్ప్రైజ్ ఇస్తానన్నాడు. అయినా ఇన్ని రోజులైనా నీకు దినకర్ ఇంకా కనిపించలేదా అంది కస్తూరమ్మ. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. తరువాతి కథను 4వ భాగంలో వినిపిస్తాను.